హాయ్ గైస్, మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 నిజంగానే పోస్ట్ పోన్ అయిందా? అల్లు అర్జున్ సుకుమార్ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుందా? గత 2-3 రోజుల నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 6న రావట్లేదు, 2025కు పోస్ట్ పోన్ అయింది. సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కానీ పోస్ట్ పోన్గా ఇంత నెగిటివ్ రిలీజ్ డేట్ మీద వార్తలు రాస్తున్నా కానీ మూవీ టీం ఎక్కడ ప్రకటించట్లేదు. లేదు, డిసెంబర్ 6వ తారీఖు నాడే వస్తున్నాం, రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదు అనేది మూవీ టీం ఎక్కడ ప్రకటించట్లేదు. ఇంత రిలీజ్ డేట్ మీద నెగిటివిటీ ప్రచారం జరుగుతున్నా కానీ మూవీ టీం ఎందుకు ప్రకటించట్లేదు? నిజంగానే హీరో డైరెక్టర్ మధ్యలో కోల్డ్ వార్ అనేది నడుస్తుందా లేదా అనేది వీడియోలో మాట్లాడదాం. ఇంకా పుష్ప 2 ఫస్ట్ రిలీజ్ డేటు ఆగస్టు 15వ తారీఖు నాడు. ఆ రిలీజ్ డేటు అల్లు అర్జున్కు చాలా ఇష్టం అంట. ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 15వ తారీఖు నాడు వరల్డ్ వైడ్గా పుష్ప 2 రిలీజ్ చేయాలని ఫుల్ హార్డ్ వర్క్ చేశాడంట అల్లు అర్జున్. కానీ ఆ రిలీజ్ డేట్ను బ్రేక్ చేసింది సుకుమార్ అంట. ఒకరోజు షూటింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేసుకొని వచ్చిన తర్వాత సుకుమార్ వచ్చి ఈరోజు షూటింగ్ లేదు, 10 డేస్ పాటు నేను ఉండట్లేదు, ఫ్యామిలీ వెకేషన్ వల్ల వెళ్తున్నాను, 10 డేస్ వరకు పుష్ప షూటింగ్ మొత్తం బ్రేక్ ఇస్తున్నానని చెప్పాడంట. అక్కడ అల్లు అర్జున్కు భయంకరమైన కోపం వచ్చిందంట. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేయాలి, ఇలా బ్రేక్ ఇస్తే ఎలాగా, నువ్వు అసలే ఒక్కొక్క షాట్ ఒక రోజు మొత్తం తీస్తున్నావు, ఇలా అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు అని అల్లు అర్జున్ సుకుమార్ మధ్యలో అక్కడ ఈగో అనేది బ్రేక్ అయిందంట. అక్కడ నుంచి ఒకరిపై ఒకరు ఈగో అనేది పెరుగుతూ వచ్చిందంట. ఇక లేటెస్ట్గా సుకుమార్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ కూడా దెబ్బేశాడంట. నేను ఉండట్లేదు, పుష్ప గెటప్ మొత్తం తీసేసి నేను 10 డేస్ పాటు ఫ్యామిలీ వెకేషన్ విదేశాలకు వెళ్తున్నా, 10 డేస్ వరకు పుష్ప షూటింగ్ లేదు అనేది అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళిపోయాడంట. ఒకసారి డైరెక్టర్, ఒకసారి హీరో, ఇద్దరి ఈగో వల్ల ప్రొడక్షన్ మాత్రం మధ్యలో నలిగిపోతుందంట. ఇది మాత్రం ఊహించని దెబ్బ. నిజంగా ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సీక్వెల్కి ఒక బాహుబలి 2కి ఎంతటి క్రేజ్ ఉందో, కేజీఎఫ్ 2కి ఎంతటి క్రేజ్ ఉందో, నార్త్లో మాత్రం రెండింటికంటే ఎక్కువ క్రేజ్ ఉంది పుష్పకు. అలాంటి క్రేజ్ ఉంది ప్రతి రాష్ట్రంలో. నార్త్లో అయితే భీకరమైన క్రేజ్ ఉంది. ఇలాంటి మూవీ 2 టైమ్స్ బ్రేక్ అయ్యి నిజంగా 2025కు పోస్ట్ పోన్ అయితే ఇంతకన్నా బ్యాడ్ లక్ ఉండదు. అల్లు అర్జున్కి ఇంతకన్నా ఘోరమైన అవమానం ఉండదు. గతంలో ఆగస్టు 15వ తారీఖు నాడు పోస్ట్ పోన్ అయినప్పుడే చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ వల్లనే పోస్ట్ పోన్ అయింది, వైసీపీకి సపోర్ట్ చేసినందువల్లనే పోస్ట్ పోన్ అయింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు చూడరు, మెగా ఫ్యాన్స్ ఎవరు చూడరు అని అందుకే అల్లు అర్జున్ భయపడ్డాడు, అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా క్షమాపణ అడగాలి, రకరకాల కామెంట్లు అయితే వచ్చినాయి. కానీ అవన్నీ నథింగ్ అండి. సినిమా ఒక్కసారి థియేటర్లో పడ్డ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఎవరైతే సినిమా చూడము నెగిటివ్ ప్రచారం చేస్తారో వాళ్ళే రెండోసారి రిపీట్గా చూస్తారు. పాజిటివ్ టాక్ వస్తే సినిమా బాగుంటే పబ్లిక్ను ఎవ్వడు ఆపలేడు. సినిమా బాగలేకపోతే నువ్వు పబ్లిక్ తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టినా ఎవ్వడు ఉండడు, మధ్యలోనే లేచిపోతాడు. ఒకరు ఫ్యామిలీ వల్లనే సినిమాలు ఆడవు, ఒకరి అభిమానుల వల్లనే సినిమాలు ఆడవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో మాత్రం ఏ మాత్రం నిజం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమాను నెగిటివిటీ చేసి రిలీజ్ కాకుండా చేస్తాడా? అలాంటి ఇంట్రెస్ట్, అలాంటి బుద్ధి అయితే పవన్ కళ్యాణ్కి లేదు, 100% లేదు. అది మాత్రం జస్ట్ ఫ్యాన్స్ రూమర్ మాత్రమే. కానీ అసలైన రూమర్స్ అప్పుడు పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. హీరో డైరెక్టర్ ఈగో వల్లనే 100% అయిందంట. నా వల్లనే, నా డైరెక్షన్ వల్లనే నీకు నేషనల్ అవార్డు వచ్చింది, లేదు నేను యాక్ట్ చేయడం వల్లనే నీకు నేషనల్ రేంజ్లో డైరెక్టర్గా ఫేమ్ వచ్చింది, నా వల్లనే నార్త్లో ఇంత గొప్పగా ఆడింది ఈ సినిమా, ఇలాంటి క్రేజ్ ఉందని అల్లు అర్జున్. లేదు, నా డైరెక్షన్ లేకపోతే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అనేది రకరకాలుగా డైరెక్టర్ హీరో ఈగో క్రాష్ అనేది 100% జరిగి ఉంటుంది. జరగపోతే ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు అయితే వినపడవు. ప్రతి పెద్ద వెబ్సైట్ కూడా సుకుమార్ అల్లు అర్జున్ ఈగో వార్ మొదలైంది. మేకర్స్కి మాత్రం భారీ దెబ్బే. ఆల్రెడీ నార్త్లో బిజినెస్ అయిందంట, తిరుగులేని బిజినెస్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు ఎలాంటి బిజినెస్ చేస్తావో అంతకు మించి 270 కోట్లకు పైగా జస్ట్ హిందీ మార్కెట్లోనే బిజినెస్ అయింది అనే వార్తలు వినపడ్డాయి. కానీ ఇంతటి బిజినెస్, ఇంతటి ఆఫర్స్ పెట్టుకొని ఇలా పోస్ట్ పోన్ చేస్తే మాత్రం 100% సినిమా మాత్రం భారీ లాస్ అవ్వక తప్పదు. దీంట్లో ఎంతవరకు నిజమో ఆగస్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 6న వస్తుందా రాదా మూవీ టీం అఫీషియల్గా ప్రకటించినంత వరకు ఏది తెలియదు. ప్రజెంట్ అయితే పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది. ఈగో డైరెక్టర్
హీరో వల్ల పోస్ట్ పోన్ అనేది కన్ఫర్మ్ అనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వెయిటింగ్ ఏదేమవుతుందో ఫైనల్గా.